ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉందని చెప్పి రిమూవ్ చేద్దామని అనుకుంటున్నారా? మన చేత్తో మనం చేసుకోగలిగేది ఒకటి ఎలక్ట్రిక్ మిషన్, రెండోది రేజర్. అయితే ఈ 2 యూజ్ చేసినప్పుడు మనకి ఎన్ని రోజులకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అనేది నేను చెప్తా. ఇదైతే ఎలక్ట్రిక్ మిషన్. షాక్ ఏం రాదు, కంగారొద్దు. దీనికి ఛార్జింగ్ పెట్టుకుంటే పనిచేస్తుంది. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ డ్రై ఫేస్ మీద మనం జస్ట్ సర్క్యులర్ మోషన్లో ఫేస్ మొత్తం చేసుకుంటే హెయిర్ రిమూవ్ అవుతుంది. కానీ ఆ హెయిర్ మళ్ళీ రెండో రోజుకే రావడం అనేది మనకు తెలుస్తుంది అండ్ కనిపిస్తుంది కూడా. హడావిడిగా ఎక్కడికి వెళ్ళలేము, తొందరగా చేసుకోవాలనుకుంటే ఇది ప్రాసెస్ మంచిది. ఇది లోపల నుంచి కట్ చేయదు, జస్ట్ పైన వరకే ట్రిమ్ చేసిద్ది అంతే. జస్ట్ ఫేషియల్ హెయిర్ని కట్ చేస్తుంది కాబట్టి రీగ్రోత్ కూడా త్వరగా వస్తుంది అంతే. అండ్ నెక్స్ట్ రేజర్. అండ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. కాకపోతే బ్లేడ్ కదా, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి తెక్కకుండా స్కిన్. ఇది చేయాలి అంటే ఖచ్చితంగా ఒక అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకోవాలి, థిక్ లేయర్. ఇది యూజ్ చేయాలంటే ఈజీగా అవ్వదు, కొంచెం స్కిన్ని టైట్గా పట్టుకోవాలి. అండ్ బ్లేడ్ని కూడా కరెక్ట్ యాంగిల్లో ఉంచుకొని షేవ్ చేయాలి. ఒక బ్లేడ్ని ఒక 3 times కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. ఫేస్ మీద చిన్న గుల్లలు ఉన్న, పింపుల్స్ ఉన్న అసలు అవాయిడ్ చేసేయండి, యూజ్ చేయొద్దు. ఫేస్ మొత్తం పాడైపోయింది, ఎక్కువ గుల్లలు వస్తాయి. ఇక హెయిర్ రీగ్రోత్ విషయానికి వస్తే 3 రోజులకి గ్రోతింగ్ అనేది తెలుస్తుంది. ఒక వారం రోజులకి హెయిర్ పెరిగింది కూడా కనిపిస్తుంది బయటికి. అండ్ బాగా గట్టిగా అవుతుందా హెయిర్ అంటే అలా ఏం అవ్వదు. ఏదైతే మనకున్న హెయిర్ని రిమూవ్ చేస్తుంది అదే హెయిర్ మళ్ళీ బయటకు వస్తుంది అంతే. థిక్గా అయిపోద్దేమో అని మాత్రం భయపడొద్దు, అలా ఏం అవ్వదు. బేబీ హెయిర్ అయితే థ్రెడ్డింగ్ కూడా మంచిదే. ఫేస్ మీద థిక్ హెయిర్ ఉంటే మాత్రం వ్యాక్స్ చేయించుకోండి. అండ్ హెయిర్ రిమూవల్ స్ప్రే అయితే మాత్రం ఎవ్వరు కొననే కొనొద్దు.